డాక్టర్ అసలు కిడ్నీస్ బావుండాలంటే, హెల్తీగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఓకే. సో, ఫస్ట్ థింగ్ డైట్ అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ 2 యాస్పెక్ట్స్ ఉంటాయి దీంట్లో. హ్మ్. ఓకే. ఫస్ట్ డైట్ గురించి చెప్తాను. డైట్‌లో వీలైనంత వరకు మనము హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. అంటే వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకొని నాన్ వెజ్‌ని తగ్గించుకుంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కూడా టైప్ ఆఫ్ మీట్, రెడ్ మీట్ వర్సెస్ వైట్ మీట్‌లో వైట్ మీట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ రెడ్ మీట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కిడ్నీ హెల్త్. ఓకే. సో, రెడ్ మీట్ తగ్గించుకోవాలి. వీలైతే అవాయిడ్ చేయాలి. వైట్ మీట్‌ని రీప్లేస్ చేయాలి రెడ్ మీట్‌తో పాటు. అసలు కంప్లీట్‌గా మీట్ రీప్లేస్ చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఓకే. సో, బట్ అగైన్ యూ కాంట్ అందరికి చెప్పలేం కాబట్టి మీట్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి వైట్ మీట్, చికెన్ గానీ, ఫిష్ గానీ చాలా బెటర్‌గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద రెడ్ మీట్. హ్మ్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్. హ్మ్. థర్డ్ థింగ్ ప్యాకేజ్డ్ ఫుడ్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఏమవుతుందంటే ప్రిజర్వేటివ్స్ ఉన్నప్పుడు దాంట్లో బై డిఫాల్ట్ సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో, మీకు తెలియకుండానే దీన్ని హిడెన్ సాల్ట్స్ అంటాం మనం మెడికల్ టెర్మినాలజీలో హిడెన్ సాల్ట్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాగీ ప్యాకెటో లేదంటే ఒక చిప్స్ ప్యాకెటో తీసుకున్నారనుకోండి. దాంట్లో సాల్ట్ ఉంటుంది. ఎంత ఉంటుందని మనం ఎప్పుడు చూసుకోం. కానీ మనం కూరలో వేసేటప్పుడు మాత్రం చూసుకుంటాం. ఎంత ఉప్పు వేయాలని చెప్పి. కానీ అలా ప్యాకేజ్డ్ ఫుడ్స్, బేకరీ ఐటెమ్స్ ఈ ఫుడ్స్ తీసుకునేటప్పుడు మాత్రం దాంట్లో ఉన్న సాల్ట్‌ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయము. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బటర్ వేసుకున్నాం అనుకోండి. బటర్‌లో సాల్ట్ ఉంటుంది. హ్మ్. అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది. సాల్టెడ్ బటర్ ఉంటుంది. రైట్. సో, సాల్టెడ్ బటర్‌లో ఎంత సాల్ట్ ఉంటుంది? మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయము. ఇదంతా అన్‌అకౌంటెడ్ సాల్ట్. హ్మ్. సో, మరి సోడియం లెవెల్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, మీరు బయట ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ బేకరీ ఐటెమ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే యూఆర్ డూయింగ్ హార్మ్ టు యువర్ బాడీ. హ్మ్. సో, ది ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ హైపర్ టెన్షన్ ఇస్ వెరీ హై. రైట్. ఓకే. సో, ఇది ఫుడ్ ఆస్పెక్ట్. సో, వెజిటేరియన్, హై ఫైబర్ వెజిటబుల్స్ ఇవి తీసుకుంటే గట్ బాగుంటుంది. గట్ బాగుంటే కిడ్నీ బాగుంటుంది. అండ్ మీరు మీట్, స్పెషల్లీ రెడ్ మీట్ ఇలాంటివి తీసుకుంటే కనుక కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 2 ఫ్లూయిడ్ ఇంటేక్. ఈ ఫ్లూయిడ్ ఇంటేక్‌లో ఎంత నీళ్ళు తాగాలి? వాటర్ ఎంత తీసుకోవాలి? అనేది ఒక మేజర్ క్వెషన్ మనకి ఎప్పుడైనా. తెలీదు, అవును. ఎవరికీ తెలీదు. అవును. ఎక్కువ తాగినా ప్రాబ్లమ్ అంటారు. Yes. తక్కువ తాగినా ప్రాబ్లమ్ యెస్, అంటారు. కరెక్ట్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకందరికి ఒకటే ఆన్సర్ ఉందా మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 లీటర్స్ అన్నాను అనుకోండి. సమ్మర్‌లోనే 3 లీటర్స్ తాగాలి. వింటర్‌లోనే 3 లీటర్స్ తాగాలి. అలా ఉండదు కదా! ఇప్పుడు రాజస్థాన్ లాంటి ఎడారిలో ఉండేవాళ్ళు 3 లీటర్స్ అండ్ జమ్మూ కాశ్మీర్‌లో ఉండేవాళ్ళు 3 లీటర్స్ తాగాలి అంటే కూడా కుదరదు కదా! అవును. సో, యువర్ వాటర్ ఇంటేక్ డిపెండ్స్ అపాన్ వేర్ యూ స్టే. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ క్లైమేట్ పరిస్థితి ఏంటి? వాట్ సీజన్ యూ ఆర్ ఇన్? దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓహ్! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్‌గా ట్రాపికల్ క్లైమేట్ అంటే ఇండియన్ క్లైమేట్‌లో మనము అరౌండ్ 2.5 to 3 లీటర్స్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇండోర్స్. బయటికి వెళ్ళకుండా ఎండలో వర్క్ చేయట్లేదు అంటే గనుక 2.5 to 3 లీటర్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు కీప్ యువర్ కిడ్నీ హెల్తీ. హ్మ్. లేదు మీరు అవుట్‌డోర్ వర్క్ చేస్తారు. మాన్యువల్ లేబర్స్ లేదంటే బయట ఎక్కువ తిరిగేది ఉంది. ఎండలోకి ఎక్కువ వెళ్ళేది ఉంది. ఇట్లాంటి వాళ్ళకి 3.5 to 4 లీటర్స్ ఓకే. ఈజ్ ఎ గుడ్ థింగ్. రైట్. ఓకే. ఎందుకంటే ఆ 500 లీటర్స్ 700 ఎంఎల్ ఎక్స్ట్రా వాటర్ అనేది మనకి ప్రెసిపిటేషన్ స్వెట్టింగ్‌లో వెళ్ళిపోతుందనమాట. హ్మ్. ఇది జనరల్‌గా మనం చెప్తాం. ఓకే. బట్ వెన్ క్లైమేట్ చేంజెస్ వింటర్ గానీ, రైనీ సీజన్‌లో ఏం చేస్తామంటే మనకు అంత దాహం ఉండదు. సో, అందుకని ఒక 500 ఎంఎల్ కట్ చేసి 2 to 2.5 లీటర్స్ ఇండోర్స్ అండ్ 3 to 3.5 లీటర్స్ అవుట్‌డోర్స్ అని చెప్తాము. రైట్ డాక్టర్. థాంక్ యూ. థాంక్ యూ.